ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తే సహజీవనంలో ఉండడం చాలా మామూలు అయిపోయింది అని చెప్పొచ్చు. ఎస్పెషలీ మహిళల గురించి మనం మాట్లాడుకుంటే ఉన్నన్ని రోజులు ఉండి ఆ తర్వాత మాకు ఇష్టం లేదు, బలవంతంగా మేము ఉన్నాము అని, ప్రెషర్ చేయడం వల్ల మేము ఉన్నామని, ఇలా రకరకాలుగా వాళ్ళ మీద చీటింగ్ కేసు అని, డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి కేసెస్ అని నమోదు చేయడం మనం చూస్తున్నాం. వాటికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి, ఇంతకీ ఆ కేసు ఏంటి సార్? ఇటీవల కాలంలో ఆడవాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఇంత అంతగా కావు శ్రీ గారు. అరాచకం అన్న పదం వాడుతున్నాను నేను. ఎందుకు అరాచకం అంటున్నానంటే, లవ్ అనే ట్రాక్లోకి దించుతారు, ముగ్గులోకి దించుతారు. లవ్ ట్రాక్లో దించిన తర్వాత పెళ్లి చేసుకుంటేనేమో కావాలనే పెళ్లి చేసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తూ వస్తారు. ఇంకా కాస్త ముందుకెళ్ళి కాస్త లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటామని చెప్పి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి టూర్లు తిరుగుతారు, రకరకాల చోట్లకి వెళ్తారు, అన్ని రకాలుగా ఒక భార్యాభర్తలు చేసి అన్ని రకాలటువంటి కార్యకలాపాలు కూడా చేస్తుంటారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోరు. ఇలాగ కాలయాపన చేస్తూ ఉంటారు. డబ్బు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఏదో ఒక క్షణం నాడు ఒక 2 years 3 years వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత ఇమీడియట్గా మాలాంటి అడ్వకేట్ దగ్గరికి వచ్చేసి, నన్ను అతను మోసం చేశాడు సార్, అతను నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి అతన్ని పెళ్లి చేసుకోకుండా నా జీవితాన్ని స్పాయిల్ చేశాడు కాబట్టి అతని మీద కేసులు వేయండి అని చెప్పి కోర్టుకెక్కే మహిళామణులు ఇటీవల కాలంలో చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయారు. నేను 1-2 అని చెప్పట్లేదు, కొన్ని వందల కేసులు ఇటీవల కాలంలో మనకి లోకల్ కోర్టులో కావచ్చు, అక్కడ నుంచి మనకి హైకోర్టు కూడా ఆశ్రయిస్తున్నారు. రకరకాల విషయాలు, అంటే ఏదో రకంగా ఆ అబ్బాయిని ఇరికించాలి, ఏదో రకంగా ఆ అబ్బాయిని ముగ్గులోకి దించాలి, ఏదో రకంగా ఆ అబ్బాయిని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఆ అబ్బాయి మీద రకరకాల కేసులు పెడుతున్నారు. చివరికి కేసులు ఎలా చేస్తారు, కొంతమంది మా అడ్వకేట్లు కూడా అట్టనే తెచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అడ్వకేట్లు కూడా ఏదో ఒక తమకి ఫీజు వస్తుందని చెప్పి ఈ అడ్వకేట్లు కూడా కొంత సాహసం చేస్తున్నాను. మా అడ్వకేట్లు కూడా సరే కేసు వచ్చిందే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడి అమ్మాయిల వైపు మాట్లాడి ఆ అబ్బాయిని పూర్తిగా అరే సహజీవనం చేశారు, కలిసి ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, ఎవరి ఇష్టాలను అనుకుని ఉన్నారు, ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు కదా, ఇటువంటి సందర్భంలో పెళ్ళి అనేటువంటి తంతు ఎందుకు వచ్చింది, ఈ అబ్బాయి ఎన్నోసార్లు మ్యారేజ్ చేసుకుందాం అని ప్రపోజల్ చేసినప్పుడు కూడా మ్యారేజ్కి విముఖత చూపించి మరలా ఆ అమ్మాయిని కాస్త ఇబ్బంది పెట్టాడని చెప్పి నన్ను ఇక్కడ అమ్మాయి ఏం చేస్తుంది, నన్ను మ్యారేజ్ చేసుకుంటాడని, నేను మ్యారేజ్ చేసుకోమని నేను ఫోర్స్ చేస్తుంటే అతను మ్యారేజ్కి రిజెక్ట్ చేస్తూ నన్ను శారీరకంగా మానసికంగా నా ఆర్థికాన్ని మొత్తం అతను పూర్తిగా చేసి నన్ను ఈరోజు మోసం చేశాడు అని చెప్పి కోర్టు గుమ్మాలకి ఎక్కిన మహిళామణులు దీనికి చెక్ పెడుతూ సుప్రీంకోర్టు కీలకమైన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సహజీవనం అంటున్నారు, కలిసి ఉంటున్నారు, ఫైనాన్షియల్గా, శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు, ఒకరొకరు కోఆపరేట్ చేసుకుంటారు. ఎక్కడో విడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆ అబ్బాయి మీద డీవీసీ కేసులు పెట్టడం, అంటే గృహహింస 498 పెట్టాడు. ఎందుకంటే చట్టాలు చచ్చాయి అట్లానే. అంటే కలిసి ఉన్న వాళ్ళు కూడా, అంటే కో లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉన్న వాళ్ళ మీద కూడా 498 కేసులు, అదేవిధంగా డీవీసీ కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టి ఆ అబ్బాయిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కొన్నాళ్ళకి ఇదే జరిగితే ఆ అబ్బాయి అనేవాడు ఆ అమ్మాయి యొక్క మొహం చూడడానికి కూడా భయపడే పరిస్థితులు వస్తున్నాయి. చివరికి ఏం చేస్తున్నారు, కోర్టుల మీద, చట్టాల మీద వీళ్ళు వెళ్ళి చూపాల్సిన పరిస్థితి వస్తుంది. నేనేమంటున్నా, దీనికి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఏం చెప్పారంటే, ఇట్లాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి కేసుల మీద కానీ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్గా ఆ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి చీటింగ్ కేసు అనేది కాకుండా పూర్తిగా ఉన్నటువంటి పరిశీలించని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఏమిటా గైడ్లైన్స్ అంటే, వాళ్ళు ఎన్నాళ్ళ పాటు కలిసి ఉన్నారు, వాళ్ళు ఏ సందర్భాల్లో కలిసి ఉన్నారు, అమ్మాయి ఆర్థిక స్వాతంత్రాన్ని కలిసి ఉందా లేదా, అంటే ఆర్థిక స్వాతంత్రం అమ్మాయి కూడా జాబ్ చేస్తుందా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అమ్మాయికి ఉందా లేదా అన్నది కూడా పరిశీలించమంటున్నారు. ఇవన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీస్ అన్నీ పరిగణలో తీసుకొని అప్పుడు మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వండి తప్పించి, కేవలం ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అమ్మాయి కొన్ని సాక్ష్యాధారాలు చూపించి ఇతన్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మ్యారేజ్ చేసుకోకుండా నా జీవితాన్ని మోసం చేశాడు అని చెప్పి ఆ అబ్బాయిని ఇమీడియట్గా అతను శిక్షించడం సరైనది కాదు. ఎందుకంటే ఇటీవల చాలా కేసుల్ని డెప్త్గా పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం, ఈ తీర్పు, ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది కొంతవరకు ఆ అబ్బాయిల విషయంలో మాత్రం కొంత పాజిటివ్ వేలను వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. నా దగ్గర కొన్ని కేసులు ఇటువంటి సంబంధించినటువంటి కేసులు, అబ్బాయిల తరపున చాలా కేసులు మనం డీల్ చేస్తున్నాం. చాలా సందర్భాలు అట్లానే ఉన్నాయి. అంటే అబ్బాయిల్ని ఇబ్బంది పెడుతూ అబ్బాయిల యొక్క జీవితం, దీనివల్ల ఏమవుతున్నారు, మంచి కెరీర్, ఒక 25 to 35 years మధ్యలో అబ్బాయిలు కెరీర్ని అప్పుడప్పుడే చూసుకున్న సమయంలో ఏదో రకంగా ఒక అట్రాక్షన్కి, ఒక ఇన్ఫాక్చుయేషన్కి
వచ్చిన తర్వాత కలిసి ఉంటున్నారు. కలిసి ఉండి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్ చేసిన తర్వాత అనుకోకుండా ఒక పెద్ద పిడుగుపాటు, ఏదో పెద్ద మిసైల్ పడినట్టుగా, ఓ పెద్ద పాకిస్తాన్ బాంబే ఎట్లయితే పాకిస్తాన్ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ఏ మిడ్ నైట్ ఎట్లా బాంబు వేస్తారో, ఒక మిడ్ నైట్ పెద్ద రచ్చ చేసేసి గొడవ చేసేసి అమ్మాయి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా ఒక అడ్వకేట్ ఆశ్రయించి టక్కన ఒక 2 days తర్వాత ఒక కోర్టు నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. ఇమ్మీడియట్గా మీరు కోర్టుకి అటెండ్ కావాలి, ఎందుకంటే మీరు అమ్మాయిని చీటింగ్ చేశారు కాబట్టి మీరు కోర్టుకు వచ్చి మీ సంజయ్ చెప్పుకోమని చెప్పి కోర్టు నుంచి వచ్చినట్టు ఆ పిటిషన్ చూసి అబ్బాయిలు అరే కెరీర్కి వెళ్తున్నాను, అబ్బాయికి తెలియదు ఎటు వెళ్ళాలా ఏం చేయాలి అర్థం కాదు. పేరెంట్స్ని చెప్తే పేరెంట్స్ కూడా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వెళ్ళావు కాబట్టి మేమేం చేస్తాం, అది నువ్వే చేసుకోమని చెప్పి పేరెంట్స్ కూడా వెళ్ళిపోతారు. కొన్ని బంధువులు ఇంకా పెళ్లి చేసుకుంటే కాస్త అందరూ కలిసి, అంటే ఇరువర్గీయుల యొక్క పేరెంట్స్ ఉంటారు కాబట్టి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ లివింగ్ రిలేషన్షిప్ అట్లా కాదు. సర్ది చెప్పడానికి వాళ్ళ మధ్య ఒక సమన్వయాన్ని, ఒక అవగాహన కలిగించడానికి ఇరువర్గీయులు ఉండరు, పెద్దలు ఉండరు. ఇక్కడ ఏ రకమైన బాంబు జరిగినా, ఏ రకంగా ఉపద్రవం వచ్చినా దాన్ని ఫేస్ చేయాల్సింది నిట్టనిలోగా అబ్బాయి నిలబడిపోతాడు. ఎందుకంటే తన ఇష్ట ప్రకారంగా తన అమ్మాయిని తన జీవితంలో తీసుకున్నాడు కాబట్టి వచ్చే జరగబోయే పరిణామం ఏ రకంగా అంటే మంచిదైనా చెడ్డదైనా, ఇక్కడ చెడ్డ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మాయి ఒక్కసారి రివర్స్ తిరిగితే కోర్టులు చట్టాలు ఆమెకు సపోర్ట్గా ఉన్నాయి. అబ్బాయి విషయం మాత్రం ఏకాకిగా మిగిలిపోతున్నాడు. తన మిత్రులు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి, తన జాబ్ పోతుంది. రీసెంట్గా నేను ఒక కేసు వచ్చింది, ఆ అబ్బాయికి జాబ్ కూడా పోయింది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. హెచ్ఆర్ నుంచి రకరకాల చిట్లు చివాట్లు తిన్న తర్వాత అబ్బాయికి అక్కడి నుంచి జాబ్ నుంచి టెర్మినేషన్ కూడా చేశారు. జాబు పోయే, ఓ రకంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయకపోయే, అన్ని రకాలుగా ఇబ్బంది పడిన తర్వాత ఈ అమ్మాయి ఇచ్చినటువంటి ఈ హఠాత్తుగా ఇచ్చిన నోటీస్ చూసి ఏం చేయాలో అర్థం కాక అబ్బాయిలు రోడ్డు మీద పిచ్చి వల్ల తిరుగుతున్నారు. రాత్రి పగలు చూస్తే చెడు అలవాట్లకు పూర్తిగా బానిసైపోయి తన జీవితం అస్తవ్యస్తం చేసుకున్నటువంటి మగ మహారాజులు చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో నేను ఎందుకు మగ మహారాజు అంటే, మహారాజు ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉన్నవాడు ఏం చేయాలో అర్థం కాక చివరిగా ఏ ఆడవాళ్ళకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకంగా అమ్మాయిల సహజీవనం పేరు మీద అబ్బాయిలని వేధింపులు ఎక్కువైపోయినాయి. దీనికి చెక్ పెడుతూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా ఉత్తర్వులు ఏమున్నాయో చాలా మందికి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది అబ్బాయిలకి ఈరోజు ఉపశమనం కలిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యొక్క జడ్జిమెంట్ని, ఈ యొక్క సైటేషన్ కాపీగా తీసుకుని మిగిలిన గైడ్లైన్స్ అన్నది ఇప్పటివరకు సహజీవనం 497 ఎప్పుడైతే లిఫ్ట్ చేసేసారో, అడల్టరీ అనేది ఎప్పుడైతే చట్టపరంగా ఇది కాదనుకున్నారో, సహజీవనం అనేది చట్టబద్ధంగా అన్నట్టుగా కనిపిస్తుందో అప్పటి నుంచి కూడా లివింగ్ రిలేషన్షిప్ బాగా పెరిగిపోయినాయి. ఈవెన్ దో మన కొన్ని హాస్టల్స్లో చూస్తే కోలివిన్ హాస్టల్స్ కూడా పెరిగిపోయి, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కోలివిన్ రిలేషన్షిప్ హాస్టల్స్ కూడా ఇద్దరు జాబ్ చేస్తారు, ఉన్నంతకాలం డేటింగ్ అని ఇతరత్ర పేరు పెట్టుకొని ఉండడం, తర్వాత ఎవరి లైఫ్ని వాళ్ళు డీల్ చేసుకుంటారు. అటువంటి దిక్కుమాలిన పరిస్థితి రాకుండా ఈరోజు సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు, తాజా గైడెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అబ్బాయిలకైతే ఉపశమనం ఉంటుంది. ఇమీడియట్గా ఏదో బ్లైండ్గా చట్టం పలాని చెప్పింది కాబట్టి ఈ చట్ట ప్రకారం ఈ అబ్బాయి శిక్షార్హుడు కాబట్టి ఈయన తీసుకెళ్లి జైలు వేసేసండి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు జీవితం అని చెప్పి ఆ అబ్బాయిని పూర్తిగా నాశనం చేయకుండా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఏదైతే ఉందో చాలా మందికి అడ్వాంటేజ్గా ఉంటుంది. సిరిగారు అంటే ఎలా సరే ఎవరికైనా కూడా ఇంకా డీటెయిల్డ్గా దీని గురించి తెలుసుకోవాలి అన్నా, లేదు మీరు అన్నట్టుగానే చాలామంది ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి, లీగల్ పరంగా మేము రెమెడీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా సిరిగారు దీనికి సంబంధించి ఎవరికైనా సలహా సంప్రదింపులు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి సలహా సంప్రదింపులు అందజేసే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా తప్పనిసరిగా వాళ్ళకి న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సిరిగారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.